హాయ్ హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ ఫర్ హోమ్. ఇట్స్ మీ అలేఖ్య. నా స్టైల్లో ఫిష్ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా చేపలు తీసుకొని దానికి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఫిష్ కొంచెము నీసు వాసన ఉంటుంది కదా, అది లేకుండా పోతుంది. మనం కడుక్కునే దానిలోనే ఉంటుందండి అంతా. పులుసు పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుంది. నేను ఫ్రై కోసమని దానిలో ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అవి వాటర్ అంతా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఫ్యాన్ కింద కానీ బయట కొంచెం ఎండలో కానీ ఒక్క పావు గంట ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం చేపలో ఉన్న తేమంతా పోయి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ చిందకుండా ఉంటుంది. ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిలే వేసుకోండి, అది తర్వాత దేనికి వాడుకోలేము కదా, మళ్ళీ ఈసారి ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నేను ఒక్కొక్క ముక్క వేసి వేయించుకుంటున్నాను. అలా వేసుకుంటే తొందరగా వేగుతాయి, క్రిస్పీగా కూడా వేగుతాయి. అన్ని చేప ముక్కల్ని అలాగే వేయించుకొని అన్నీ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ దీనికి మసాలా కొన్ని వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా ధనియాల పొడి, కారం, గరం మసాలా. దీనికి ఇంతేనండి, ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ అల్లము అన్నీ వేసి ముందే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అలా ఏమీ అవసరం ఉండదు. దీనికి వెల్లుల్లిపాయలు, కారం వేసి నేను మిక్సీలో వేసుకోలేదు, అప్పుడు రోట్లోనే దంచుకుంటున్నాను. నాకు రోట్లోనే దంచుకుంటేనే నాకు బాగా అనిపిస్తుంది, టేస్టీగా ఉన్నట్టు ఉంటుంది ఏం చేసుకున్నా కానీ. ఇంకా వేగిపోయిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అందులో వేసేసుకుంటున్నాను నేను కారాన్ని. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా కూడా వేసి కొంచెం ముక్కలకి పట్టించుకుంటాను. మనం ఫ్రై చేసిన ఆయిల్ పక్కన తీసేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ ఉంచుకొని బాండీలోనే ఇంక దాన్ని తాలింపు పెట్టుకోవాలి ఫిష్ ఫ్రైల్ని. దానికోసము ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. ఈ తాలింపు అంతా ఎండుమిర్చి ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. ఇంకా మిగిలిపోయిన వెల్లుల్లి కారాన్ని కూడా ఆయిల్లోనే వేసుకొని కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇంకా నాకు ఆ బాండి సరిపోలేదు కదా, అందుకని పక్కన ప్లేట్లో పెట్టుకొని బాగా పట్టించేసాను మసాలా మొత్తము. అంతేనండి, ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఒక ముద్ద అన్నంలో కూడా కలుస్తుంది. ఇది చేసిన రోజు కంటే పక్క రోజుకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్